హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రాజాస్ జర్నీస్ ద్వారా ఈ గుడి పేరు ఏంటనుకుంటున్నారా? శ్రీ గోవర్ధన క్షేత్రం. అంటే శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రం అయితే మన బెంగళూరు పట్టణంలో బసవన్న గుడి అనే ప్రాంతంలో ఉంది. ఈ గుడికి ఎలా చేరుకోవాలి, ఈ గుడి ఎక్కడుంది, ఈ గుడి విశిష్టత ఏంటి అనే దానిపై మీ అందరికీ వివరించబోతున్నా. ఉంది ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం కూడా వెళ్తున్నాం. రండి నాతో పాటు చూద్దురుగాని. మనం ఇప్పుడు గోవర్ధన క్షేత్రం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. మనం ఇలా ఎదురుగుంటా రాగానే ఒక బోర్డు అయితే ఉంది, గోవర్ధన టెంపుల్. అంటే ఇక్కడ ద వరల్డ్ ఆఫ్ శ్రీకృష్ణ డెవోటీస్. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక డెవోటీస్ ఎవరెవరున్నారో, ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు అనే దానిపై అయితే మనకి అక్కడ శిలాపథకంపై ఉంది. మనం ఇలా ఇంటీరియర్ భాగానికి వచ్చేసి ఉంటే లోపలికి వస్తున్నాం. ఇది ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇప్పుడైతే తీసేశారు. కొంచెం జనం తక్కువగా ఉండడం వల్ల బయట అండ్ ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రూట్స్ అయితే చాలా క్లియర్గా ఇచ్చాడు. సేవాలయ, ఇక్కడ ఎంట్రీ, ఈ లోపలికి ఎంట్రీ, ఎలా ఎంట్రీ అనేది కూడా చాలా అందంగా ఇచ్చాడు. ఎంత ఫీలింగ్ వస్తుందంటే లోపలికి వెళ్తుంటే ఒక గుహ లోపల నుంచి లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది నిజంగా. ఇలా లోపలికి వచ్చేసరికి మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు దర్శనం అయితే ఇచ్చాడు. చూడండి, ఈ ఆలయం నిర్మాణం కూడా మన ద్వారకాలో ఉన్న గోవర్ధన పర్వతం ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే నిర్మించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆర్టిఫిషియల్గా, అంటే మనకి మొత్తం అంతా ఆర్టిఫిషియల్గా అయితే తీర్చిదిద్దడం జరిగింది. రాయి మీద ఈ శిలాపలకం చెంగాడు. ఇది చూడండి, ఈ ఆలయ నిర్మాణం కూడా గోవర్ధన పర్వతం ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటి అనే దానిపై ఇక్కడ రాళ్లతో చెక్కి మనకి చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క చిత్రం వెనకాల ఒక్కొక్క కథ అయితే ఉంటుంది. ఆ కథని డీప్గా చూడాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాల్సిందే. బట్ నేనైతే ఇవన్నీ మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ మనం చిత్రాలు చూస్తున్నట్లయితే శిల్పులు ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే చాలా అద్భుతంగా దీన్ని చెక్కడం జరిగింది. ఇకపోతే మనం చరిత్రలోకి వెళ్దాం. ఈ గోవర్ధనగిరి యొక్క విశిష్టత ఏంటనే దానిపై తెలుసుకుందాం. చూసారా, ఇది శ్రీకృష్ణుడు పాముల మీద తాండవం ఆడుతున్నాడు. ఎంత చక్కగా తీర్చిద్దారంటే ఈ ఆర్కిటెక్చర్ని. ఒక గుహ లాంటి ప్రదేశాన్ని కూడా లోపల ఇంతలా చేయొచ్చు అని ఈ శ్రీకృష్ణ గోవర్ధనగిరిని ఈ బెంగళూరులో తీర్చిదిద్దడం జరిగింది. ఉడిపి వారు ఈ టెంపుల్ని అయితే ఇలా మొత్తం రెడీ చేయడం జరిగింది. చూసారా, శ్రీకృష్ణుడు వివిధ రకాలు, అంటే శిల్పి కృష్ణుడు, అంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమేమి చేసేవాడు, ఎలా ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అనే అంశంపై పూర్తిగా వివరించారు ఈ చిత్రాల ద్వారా. అంటే ఇప్పుడు మనం ఈ గోవర్ధనగిరికి ఆ పేరు ఎలా వచ్చిందనిపై మనం తెలుసుకుందాం. అంటే పురాణాల ప్రకారం చెప్తున్నాను నేను. భాగవతంలో ప్రస్తావించబడిన ఒక పర్వతం పేరే ఈ గోవర్ధన పర్వతం. దీన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది. అంటే ఈ గోవర్ధనం అంటే ఏంటంటే అండి, గోవుల్ని వర్ధనం అనగా వృద్ధి చేయడం అని అర్థం అన్నమాట. శ్రీకృష్ణుడు యాదకులంలో పుట్టడం జరిగింది.
ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతంగా వర్షం కురిపించాడంట. అప్పుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికన వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకు దాని కింద తలదాచుకుని ఉన్నారంట. చూసారా, శ్రీకృష్ణుడు చూడండి ఇక్కడ మనకి చూపించినట్లు విధంగా గోవర్ధనగిరిని చిటికన వేలితో అయితే ఎత్తడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత సుందరంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. బంగారు పూతతో అలంకరించి ఉన్నాడు శ్రీకృష్ణుడు. పాలరాతి ఎంతో అందంగా సౌందర్యంగా ఆ చిరునవ్వుతో చిరుమందహాసంతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు గోవర్ధన పర్వతాన్ని. చూసారా, గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలితో ఎత్తిన రూపం మనకైతే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ గమనించి ఈ ఆలయానికైతే రావాలి, వచ్చి మీ కోరికలను కోరుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ధన్యుషులవ్వండి. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ రామ రామ హరే హరే. ఇప్పుడు మనం గోవర్ధనగిరిని 360 డిగ్రీస్లో చూద్దాం. ఇది 360 డిగ్రీస్లో మనకి కనిపించే గోవర్ధన పర్వతం. ఎటు నుంచి చూసినా సరే ఇది మనకి కనిపిస్తుంది. అలా కట్టడం జరిగింది ఈ ఆర్కిటెక్చర్తో. ఈ ఆలయంలో అర్చకులు అయితే ఉన్నారు, వారిని అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటని తెలుసుకుందాం. ಇಲ್ಲಿ ಕಮಲಮಾಲ ಅರ್ಪಣೆ ಮಾಡಿದರೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದ ತೊಂದರೆ ಮತ್ತು ದೋಷ ಎಲ್ಲ ಪರಿಹಾರ ಆಗುತ್ತೆ ಅಂತ ಇರ್ತದೆ. ಮದುವೆ ಆಗಿದ್ರೆ ಮದುವೆ ಆಗುತ್ತೆ, ಮತ್ತು ಮಕ್ಕಳಿದ್ದರೆ ಮಕ್ಕಳಾಗುತ್ತೆ ಅಂತ. ಆಮೇಲೆ ಒಂದು ಎಳ್ನೀರು ಅಭಿಷೇಕ ಆಗ್ತದೆ, ಮತ್ತು ಮದುವೆ ಅಭಿಷೇಕ, ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತದೆ? ಇಲ್ಲಿ 20 ವರ್ಷ ಆಗಿದೆ. 2004ರಲ್ಲಿ ಕಟ್ಟಿದೆ. ఆలయంలో పూజారి గారు ఏమంటున్నారంటే ఇక్కడ పూజలు అయితే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ అభిషేకం అయితే స్వామివారికి డైలీ అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక అభిషేకం పేరైతే చెప్పారు కదా, కమలమాలార్పణ అనే అభిషేకం అయితే స్వామివారికి చేయించినట్లయితే మీకున్న దోషాలు, వ్యాధులు అటువంటి అన్నీ తొలగించిపోతాయని స్వామివారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒకవేళ వీలుంటే ఈ కృష్ణుడు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ పూజనైతే చేయించుకున్నట్లయితే మీకు ఆరోగ్య సమస్యలు అన్నవి పూర్తిగా తీరతాయనే నమ్మకం అయితే ఉంది. అల్లరి చేసే శ్రీకృష్ణుడి వద్దకు ప్రతి ఒక్కరు వచ్చి మన బాధల్ని చెప్పుకున్నట్లయితే తను కూడా తీరుస్తాడని నమ్మకం ఉంది. హాయ్ అందరికీ. ఇప్పుడు మనం గోవర్ధనగిరి, శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధనగిరి అయితే మనం చూసాం. ఇక్కడ ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని. ఒకవైపు ప్లాస్టిక్, ఒకవైపు రాతితో మొత్తం అంతా చూసారు. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో. ఇది బసవన్న గుడి దగ్గర ఉన్న 200 మీటర్ల దూరం ఉంది. ఇది శ్రీకృష్ణ గోవర్ధన క్షేత్రం. ప్రతి ఒక్కరు వచ్చి ఈ గోవర్ధన టెంపుల్ కూడా మీరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అయితే చాలా ప్రత్యేకంగా, అలాగే అలంకరణతో బంగారు పూతతో ఉన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించండి. స్వామి దర్శనం అవగానే అక్కడ పక్క నుంచే ఎగ్జిట్ అనే రూట్ ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది. ఇక్కడ ఎగ్జిట్ అయితే ఉంది, ఎంట్రీ అయితే ఉంది. ఈ గుహలోంచి పై కూడా ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంది. అక్కడ ఫంక్షన్ హాల్లో అంటే భరతనాట్యాలు, శ్రీకృష్ణ జన్మాష్టమికి అలాంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఫంక్షన్ హాల్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారంట. మనమైతే ఇప్పుడు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రదేశం గోశాల అనేది కూడా ఈ గుహలోనే ఏర్పాటు చేశారు. దాన్ని చూపిస్తారండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతిదీ కొట్టు చూసా రాయ, ఇది కూడా రాయే. మొత్తం అంతా రాతి, అంటే కొంచెం మాత్రమే ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ఉంది, మిగతా అంతా రాయ. చాలా అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయాన్ని. బయటికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఎగ్జిట్. శ్రీకృష్ణుడు ఉన్న దగ్గర గోవులు మాత్రం ఉండకుండా ఉండవు. మనం గోమాతను దర్శనం చేసుకుందాం.
ఈ గోవు అయితే సహకరించట్లేదు. గోశాల రెండే ఆవులు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఇది చాలా చిన్నది. 2 ఆవులు మాత్రమే పెంచుతారని ఈ ట్రస్ట్ వారు చెప్పడం జరిగింది. గాయస్, మొత్తానికి శ్రీ గోవర్ధన క్షేత్రం ఉడుపి శ్రీ పుట్టగే మాత బ్రాంచ్ వద్ద చూశారు. ప్రతి ఒక్కరు ఈ బ్రాంచ్కి వచ్చేసి మీరు కూడా శ్రీకృష్ణ భగవత్తుని చూడండి. బాయ్ ఫ్రెండ్స్.